నరేష్ వల్లభనేని వంశీని ఇప్పుడే కొద్దిసేపు క్రితం విజయవాడ కోర్టుకి 4th ACMM కోర్టుకి అయితే తీసుకొచ్చిన పరిస్థితి అనుకుంటే మొత్తం కూడా వంశీ తరపు న్యాయవాదులు అలాగే ప్రభుత్వం తరపు న్యాయవాదులు కూడా మొత్తం కూడా ఈ కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. మొత్తం కూడా ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు కూడా మొత్తం మరి కొద్దిసేపులో ఇక్కడ జరగబోతున్నాయి. మొత్తం కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పోలీసులు అయితే ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేరే మార్గం అనుకుంటా, అంటే నేరుగా ఇక్కడ కోర్టులో ఒక మార్గం ఉంటే ఆ మార్గం నుంచి తీసుకెళ్లకుండా వేరే దొడ్డి మార్గాన తీసుకెళ్లి అక్కడ హాజరుపరచాల్సిన పరిస్థితి ఇది వచ్చింది. ఎందుకు అలా చేశారు అనేది కూడా మనం చాలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే మనం చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడే కొద్దిసేపు క్రితం వంశీని అయితే కడుతిట మీద బందోబస్తు మధ్య అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కోర్టులో మొత్తం కూడా వాదనలు అయితే ఇప్పుడు జరుగుతున్నాయి. అక్కడ వంశీ అనుచరులు కూడా పెద్ద ఎత్తున కోర్టు ప్రాంగణానికి చేరుకున్నట్లుగా చెప్తున్నారు. వాళ్ళని పోలీసులు నిలువరించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? అంటే వంశీ అనుచరులు అయితే ఇక్కడైతే పెద్దగా చేరుకున్న పరిస్థితి లేదని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా పోలీసులు కోర్టులో బయట అయితే పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా అక్కడే కట్టడి చేస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. దాదాపు ఈరోజు అంటే కృష్ణాక పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల సేపు మొత్తం కూడా పోలీసులు అయితే వంశీని విచారించిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అనేక విషయాలు మొత్తం కూడా పోలీసులు అయితే వంశీ దగ్గర నుంచి రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైతే సత్యవర్ధన్ తల్లి అలాగే వాళ్ళ తమ్ముడు వీళ్ళ ఫిర్యాదు మేరకు మొత్తం కూడా పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మొత్తం కూడా నాన్ అవైలబుల్ కింద మొత్తం కూడా సెక్షన్స్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే కేసు అంటే తుది దశకైతే చేరుకున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం చూడొచ్చు, వల్లభనేని వంశీ మిసెస్ కూడా ఇప్పుడే ఇక్కడ కోర్టు ప్రాంగణం చేరుకున్న పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు, ఆవిడ ఇప్పటికే లోపలికి వెళ్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మేడం అసలు ఏమనుకుంటున్నారు? అంటే పొద్దు నుంచి అయితే వంశీ మిస్సెస్ మాట్లాడ వచ్చిన తర్వాత అయితే మాట్లాడతానని చెప్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. చూడనివ్వరు ఆయన్ని, ప్లీజ్ కొంచెం జరగండి, మళ్ళీ వచ్చి మాట్లాడతాను ప్లీజ్. ఏదైతే వల్లంని వంశీ మిస్సెస్ అయితే తాను మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అయితే మొత్తం పూర్తి విషయాలు మాట్లాడతానని చెప్తున్నారు. ఎందుకంటే పొద్దు నుంచి కూడా ఈ కేసుని మొత్తం కూడా ఫాలో అవుతూ కూడా వస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఆమె మొదటి నుంచి కూడా చెప్తుంది ఈ విషయాల్ని. అయితే ఇప్పుడు ఏదైతే న్యాయమూర్తికి ఇప్పుడు విచారణ జరిగిన తర్వాత విషయాలు చెప్పే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.